మిత్రులారా, ఈ రోజు షాయంపేట మండల కేంద్రానికి నేను రావడం జరిగింది. మరి ఇక్కడే ఉన్నటువంటి దైనంపల్లి రాజు అన్న మీరు మా ప్రాంతానికి వచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయన ఆలోచనలు వర్ధిల్లాలని నివాళులు అర్పించాలని ఆహ్వానించడం జరిగింది. అన్న ఆహ్వానం మేరకు షాయంపేట మండల కేంద్రంలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నేను మరియు నిజామాబాద్ జిల్లా నాయకులు, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ సమన్వయకర్త సుజాత గారు, రాజు అన్న, స్థానిక వార్డు మెంబరు నా కుటుంబ సమేతంగా విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. మిత్రులారా, పెద్దలారా, ప్రజలారా, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు. జ్ఞాన సంపన్నుడు, ప్రపంచ మేధావి. ఆయన ముందు చూపు, దూరదృష్టి వల్లే ఈ దేశం ఇంకా విచ్ఛిన్నం కాకుండా ఉన్నతంగా ఉంది. మరి ఏప్రిల్ 14న ఆయన పుట్టినరోజు కాబట్టి ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు ఆయన జయంతిని కులాలకి, మతాలకు అతీతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నేను నా కుటుంబం తెలంగాణలో అతిపెద్ద విగ్రహమైనటువంటి నక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ప్రసాద్ ఐమాక్స్ పక్కన, సెక్రటరేట్ పక్కన ఉన్నటువంటి పెద్ద విగ్రహం దగ్గరికి నా కుటుంబ సమేతంగా వెళ్తున్నాను. మీలో ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ రావాలని సందర్భంగా కోరుతున్నాం. ఆయన పుస్తకాలు చదవండి, కుల నిర్మూలన గురించి ఆలోచించండి, రాజ్యాంగం చదవండి, హక్కులు చట్టాల గురించి తెలుసుకోండి, మానవతా విలువలతో, సోదర భావంతో జీవించాలని అదే ఆయన ఆలోచనలకి మనం ఇచ్చే గౌరవంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన రాజన్నకి, వార్డు మెంబర్ గారికి, స్థానిక అంబేద్కరిస్టులకి, నాతో పాటు వచ్చిన వారందరికీ కూడా ఉద్యమాభివందనాలు. జై భీమ్, జై హింద్ సార్.